ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాల్లో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దీవించి ఆశీర్వదించి తండ్రి, ఈ 2026 సంవత్సరంలో మరొక ప్రభు దినంలో మమ్మల్ని అడుగు పెట్టించి గత కాలం ఎలా అయితే మమ్మల్ని సంరక్షించారో అట్టి రీతిగానే నీ కృపను ప్రేమను ఈ సంవత్సరంలో కూడా మాకు ఉంచి ఈ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న విధానం బట్టి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఆనందంగా ముందుగా కీర్తన పాడుచుండగా కీర్తన పాడుకొని మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మాకు అనుగ్రహించి తను మరి శ్రేష్టమైన సంగీతం తండ్రి మరి ఆరాధనలో ధ్యానించుకుని మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఘనపరచటకు, మహిమపరచటకు తండ్రి సమయాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. ఇంకో అనేక మంది రావాల్సిన వారందరినీ వారి పనులన్నీ ముగించుకుని తోచిగతి మీ సన్నిధానానికి వారి సంతోషంతో చేరడానికి ప్రతి ఒక్కరిని సమయాంతపరిచి మీ సన్నిధికి తోడుకొని రమ్మని తండ్రి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోండి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆరాధనలో భాగంగా ముందుగా కీర్తనలు పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకుందామండి. మరి కీర్తనలు పాడడానికి ఎవరైనా సహకరించే వారు ఉంటే రావచ్చు. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి దేవునికి స్తోత్రము గానము చేయడే మంచిది. మనమందరము స్తుతి గానం చేయడే మంచిది.
పెద్ద గురించి 40 కీర్తన పాడుకుందామండి. నీలో సాగగా మా జీవితం చూపావు తండ్రి నీ కృప. నీలో
మూడవదిగా అదే పెద్ద కీర్తన పుస్తకం నుంచి 274 కీర్తన. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. 274 కీర్తన పెద్ద కీర్తన పుస్తకం నుంచి 274 కీర్తన. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోరపాటిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారములోన సంచరించిన భయము లేదు. నీవు వాక్యం శక్తి గలది. నాలో నిత్య వెలుగు. నీదు వాక్యం శక్తి గలది. నాలో నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. పరమందు రాజు నీవే,
చివరిదిగా అదే పెద్ద కీర్తన పుస్తకం నుంచి 273వ కీర్తన అండి. కుమ్మరి ఓ కుమ్మరి, 273వ కీర్తన చివరిగా పాడుకుందాం. కుమ్మరి ఓ కుమ్మరి, మరి ఇంతవరకు కీర్తనలు పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తనలు పాడటానికి మరి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మరి సహోదరులందరూ కూడా ప్రభుపేట నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము, ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము ప్రసంగి గ్రంథం నుంచి దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికినటువంటి మాటల్లో ప్రసంగి గ్రంథం నుంచి 4వ అధ్యాయము క్షమించాలి 5వ అధ్యాయము ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము ప్రసంగి గ్రంథం నుంచి 5వ అధ్యాయము
5వ అధ్యాయం మరి సహోదరులో మన మధ్య ఉన్నటువంటి మరి భావన రఘుబాబు చదివినిపిస్తాడు. 5వ అధ్యాయము 1-2 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బుద్ధిహీనుల అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు చేయకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును పరపడనీయక నీ నోటిని కాచుకొను. దేవుడు ఆకాశమున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. రైట్. లేఖన భాగాన్ని చదివినిపించిన సహోదరుడు భావన రఘుబాబుకు ప్రభు పేట ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దామని ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, దయగల దేవ, మరి ఇంతవరకు తండ్రి మరి కీర్తన ద్వారా మేము స్తుతించాం మా ప్రభు. మరి వాక్యం ద్వారా మీరు తండ్రి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడు శ్రేష్టమైన సంగతి తండ్రి మరి వివరించుండగా బోధించుండగా తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును నాకు అనుగ్రహించి తండ్రి మరి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి విలిచిన వారు విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకుని తద్వారా ఆత్మీయంగా ఫలించడానికి సత్యవాక్యం అందు తను మరి నిలిచి ఉండడానికి వాక్యానుసారటువంటి జీవితాన్ని జీవించడానికి వాక్యపు వెలుగులో నడవడానికి తండ్రి మరి సత్యవాక్యాన్ని సజిగా తను మరి విభజించి బోధించడానికి ప్రతి ఒక్కరిని మరి సమయాంతపరిచి సిద్ధపడి శ్రద్ధాభక్తులతో తను మీరు శ్రేష్టమైన వాక్యం వినడానికి ప్రతి ఒక్కరు హృదయాలు తెరిచి మీరే తోడై ఉండి నడిపించుకొని మా ప్రభా ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మరి చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మరి జ్ఞాపించుకోండి మా ప్రభా. ఇంక నువ్వు రావాల్సిన వారు ఉంటాయి తండ్రి, ప్రతి ఒక్కరిని మరి వేగరముగా మీ సన్నిధానానికి మరి తోడుకొని రమ్ము. సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రార్థన చేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రవర్తన ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ముందుగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి తండ్రి దేవునికి కుమారుడినటువంటి యేసుక్రీస్తు ప్రవర్తన మరి చేరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవాదేవుని చల్లని నీడలో ఆయన దయగల హస్తంతో మరి 2026 సంవత్సరంలో మరి 2వ ప్రభుదినం అంటే మరొక ప్రభుదినంలో అంటే ఈ జనవరి నెలలో 2వ ప్రభుదినంలో దేవాదేవుడు మనందరినీ అడుగు పెట్టించి ఆయన ప్రేమ ఆయన కృప ఎప్పుడు మన మీద ఉంటుందండి. అది ఎన్నటికీ చెరిగిపోయింది, తరిగిపోయింది, అంతే కదండి. ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఆయన ప్రేమ. సో ప్రతిదినం కూడా మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఆయన చాచిన హస్తంతో మనందరినీ హక్కుని చేర్చుకుని విడువకుండా ఎడబాయకుండా మరి ప్రతి సంవత్సరం ఆత్మీయ ఆశీర్వాదాలతో మన హృదయాల్ని తృప్తిపరుస్తూ మనందరినీ నడిపిస్తున్న దేవదేవుని మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించే బద్దలమైనామండి. గడిచిన ప్రభుదినంలో అంటే మొదటి ప్రభుదినంలో మనం ఒక శ్రేష్టమైన సంగతిని గురించి ఆలోచన చేసాం. వాక్యం చాలా చక్కగా ఉంది. ఎవరు చెప్పలేని చక్కటి మాటలు తెలియజేసి చాలామంది నన్ను చక్కగా అభినందించారు. యూట్యూబ్లో కూడా చాలామంది ఆ ప్రసంగాన్ని చూశారు. చిన్న పొరపాటు ఏంటంటే మైక్ మర్చిపోయాను. నేను ఈ మైక్ ఇక్కడ పెట్టి వదిలేశాను. కానీ ఏదేమైనా కానీ యూట్యూబ్ ఛానల్లో ప్రసంగం చాలామందికి నచ్చింది. వాగ్దానాలు అంతే కదండి, వాగ్దానాల గురించి మాట్లాడుకున్నాం మనం. అద్భుతమైనటువంటి ప్రసంగం, నేను కూడా ఊహించలేదు. మొట్టమొదటి ప్రసంగం అంటే క్రొత్త సంవత్సరంలో మొదటి ప్రభుదినంలో చక్కటి ప్రసంగం
ఆ దేవాదేవుడు ఈ వాగ్దానాలు విషయమై నాతో పలికించిన మాటలు చాలా హృదయాన్ని హత్తుకుని మరొకసారి క్రైస్తవ విశ్వాసులందరినీ తట్టి అలా వాగ్దానం అంటే ఏంటి, శ్రేష్టమైన వాగ్దానం అంటే ఏంటి, ఆ వాగ్దానాలో దేవాదేవుడు మనకి ఎందు నిమిత్తం ఇచ్చాడు, ఆయన కుమారుని ద్వారా ఇచ్చినటువంటి అమూల్యమైన అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానం, ఒకే ఒక వాగ్దానం, క్రైస్తవులందరూ ఎదురు చూసే వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాం. అవునా కదమ్మా? చాలామంది వాగ్దానాల కార్డుల కోసం ఎగబడుతూ ఉంటారని, ప్రతి సంవత్సరం వాటిని తీసుకుంటాకి తహతహలాడతారని, కానీ అవన్నీ మంచిగా ఉంటాయి, ప్రింట్ చేస్తారో దేవుడు ఆ వాగ్దానాలని మనకే ఇచ్చాడు అని మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని ఆ కార్డులు చూసుకుని మురిసిపోవడం కన్నా, దేవాతి దేవుడు ఆయన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటో క్రొత్త సంవత్సరంలో జ్ఞాపకం చేసుకున్నాం. అద్భుతం కదండి నిజంగా. వాగ్దానం ఏంటో వాగ్దానం, నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నాడు. అంతకు మించిన వాగ్దానం ఏముంది? క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ జీవితం, క్రైస్తవుల నిరీక్షణ అదే కదండి. ఆ అమూల్యమైన శ్రేష్టమైన ఆ ఏకైక వాగ్దానం కొరకే కదా ఎదురు చూసేది మనం అందరం. ఆ క్రైస్తవత్వం, క్రిస్టియానిటీ నిలబడిందంటే దాని మీదే కదండి, ఆ బలమైనటువంటి పునాది మీదే కదండి నిలబడింది. క్రైస్తవంలో ఏముందరా అని చూస్తే పునరుత్థానం అనే శ్రేష్టమైన వాగ్దానం లేదా? నా కోసం వచ్చిన ప్రభు, నా కోసం మరణించిన ప్రభు, నా కోసమే తిరిగి లేచిన ప్రభు, నా కోసమే స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన ప్రభు మరలా వస్తున్నాడో, నన్ను ఆయన చేయి పట్టుకుని తీసుకువెళ్ళబోతున్నాడో, అది కదండి క్రైస్తవ నిరీక్షణ. అంతకు మించిన వాగ్దానాలు ఏమున్నాయి? ఈ భౌతిక సంబంధించిన వాగ్దానాల కోసం మనం ఎగపడి భౌతిక సంబంధించిన ఆశీర్వాదాలు ఇస్తారండి, ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఈ భూమి మీద ఆయన పిల్లలందరికీ అత్యధికమైనటువంటి వాగ్దానాలు, ఆశీర్వాదాలు కురమరిస్తాడు. అవి ఎంతవరకు అని చెప్పాను? ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్నంత వరకే అవి వర్తిస్తాయి. అవునా? ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్నంత వరకే నీకు వర్తించేది ఇస్తాడు. నీకు అనారోగ్యం వచ్చినా స్వస్థపరుస్తాడు. ప్రభువా నాకు ఇల్లు లేదంటే అనుగ్రహిస్తాడు. ప్రభువా ప్రతిదీ ఆయన పేద నువ్వు ఏం మార్పు పెట్టినా అవి ఇస్తాడు. అవి ఎంతవరకు నువ్వు బ్రతుకున్నంత వరకే, అవి టెంపరీ. అవునా? భౌతిక సంబంధించిన ఆశీర్వాదాలు మీకే కదండి, ఈ భూమి మీద ఉన్న మనుషులు ప్రతి ఒక్కరికి వస్తాయి, అన్యులకు కూడా ఉంటాయి. అవునా? అందరినీ సమానంగానే చూస్తున్నాడు. అవునా? క్రీస్తునందుకు వచ్చిన వారికి గొప్ప అమూల్యమైన శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే పునరుత్థానమే, తిరిగి లేవడమే. ఎందరెందరో హేమహేమిలు నిద్రిస్తున్నారు, కానీ ప్రభువునందు లేకపోతే వారందరూ తిరిగి లేవలేనటువంటి స్థితి. ఆలోచించేది వాగ్దానాల గురించి అద్భుతమైనటువంటి ప్రసంగం. ఆ ప్రసంగం నేను వెంటనే చాలా దేవాదేవుడు చాలా చక్కగా ఆయన ఆత్మ సహాయంతో మాట్లాడించాడు అని అనిపించింది నాకు కూడా. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు ఆ ప్రసంగం నేనే విన్నాను. మైక్ స్లోగా ఉంది, కొంచెం వాయిస్ స్లోగా అవుతుంది, కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం నిజంగానే. ఆ వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు కూడా మనం జ్ఞాపకం చేసుకుని. ఎందుకు ఇచ్చాడు? దురాశ అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వం నుంచి తప్పించుకోవడానికి, వాగ్దానాలను అనుసరించి నడుచుకోవడానికి, అట్ ది సేమ్ టైం దేవ స్వభావం నందు పాలువారగినట్లు వాటిని మనకే అనుగ్రహించాడు. అంటే దేవత్వాన్ని పొందుకోవడానికి, దేవుని స్వభావాన్ని సంతరించుకోవడానికి, పొందుకోవడానికి ఆ వాగ్దానాలు మనకే అనుగ్రహించాడు. అది గడిచిన ప్రభుదినంలో చేసినటువంటి చక్కటి ప్రసంగం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈరోజు మరొక శ్రేష్టమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఈరోజు మాట్లాడాలని తలంచాను. దేవాదేవుడు నాకు అట్టి కృపను నాకు అనుగ్రహించాడు. ఎందుకంటే చూస్తూనే ఉన్నాను, ప్రతి సంవత్సరం
ఆ దేవుని పిల్లలు ఎటువైపు వెళ్తున్నారో, ఎందుకంటే ఈ లోకం భ్రష్టత్వంతోనూ చెడిపోయినటువంటి పరిస్థితులతో నిండిపోయింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి మంచిగా ఉంటుందని చెప్తుందా బైబిల్? చెడ్డగా ఉంటుందని చెప్తుందా? ఆ, దినములు చెడ్డవని చెప్తుంది. అంటే రాను 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 క్రైస్తవ జీవితం ఎలా ఉండబోతుంది? ఆ, ఏమంటారు, రెడ్ కార్పెట్ వేసి దాని మీద నడిచినట్టు ఏమి ఉండదంటండి. ముళ్ళ మీద నడిచినట్టే ఉంటుందంట. రాను రాను అంటే రాబో సంవత్సరాలన్నీ కఠినమైనవి. క్రైస్తవులందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క మహాగ్రంథం ముందుగానే తెలియచేస్తుంది. దానికి ప్రతి క్రైస్తవుడు సిద్ధపడి ఉండాలి, జీవించాలి. ఎందుకంటే అపవాదిగాడు అనేక విధాలుగా దేవుని పిల్లల్ని చెరపట్టుకుని దేవుని మార్గంలోంచి చెడు మార్గంలో ప్రవేశపెట్టి దేవుని పిల్లల్ని నశింప చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉన్నాడు. దేవుని మాటలు ఎరిగిన మనము, ముఖ్యంగా వాక్యానుసారంగా జీవించే ప్రతి ఒక్కరిని కూడా తన వైపు లాక్కునే ప్రయత్నం అపవాదిగాడు చేస్తున్నాడు. ఇది ఎందుకు చెప్తానంటే, ఈ 2026 సంవత్సరంలో మనము దేవుని మందిరమునకు, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏళ్ల తరబడి దేవుని మందిరానికి వస్తున్నాం మనం, అవునమ్మా? ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వస్తున్నాం. ప్రతి ప్రభుదినంలో ఆయన మందిరంలో అడుగు పెడుతున్నాం. అలా అడుగు పెట్టే మనం అందరం కూడా ముందుగా గుర్తెరగాల్సింది, ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలాంటి హృదయంతో దేవుని మందిరంలో నువ్వు అడుగు పెడుతున్నావు. ఒకవేళ అడుగు పెట్టిన నీవు దేవుని మందిరంలో ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఎలా నడుచుకుంటున్నావు, ముఖ్యంగా యవనస్తులు, అవునా? ఎందుకంటే యవన ప్రాయంలో చెప్పాలి, కాడి మోయట అంతే కదండి. సో యవనస్తులు, ఎందుకంటే రాబోయేతనం చాలా శక్తివంతమైంది. అంటే యవనస్తులు చాలా మెయిన్ కీలకమైనటువంటి దేవుని పని చేయడానికి యవనస్తులు ఎంతగానో దేవుని పనిలో వాడబడాలి. అందుని బట్టి ఈ 2వ ప్రభుదినంలో కూడా, ఈ నూతన సంవత్సరంలో ముఖ్యంగా నేను మీ హృదయాలను తట్టడానికి, మిమ్మల్ని మేలుకొల్పడానికి, మరి ఈరోజు ప్రసంగం ద్వారా ఎంతమంది ఆలోచన చేసి హృదయాలు తెరిచి వాక్యం వింటారో, ఖచ్చితంగా మీ ప్రవక్తని దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమ్మా, మరలా చెప్తున్నాను, 2020 సంవత్సరంలో ఎలా నడిచారో విడిచిపెట్టండి. ఈ క్రొత్త సంవత్సరంలో ఈ 2వ ప్రభుత్వం నుంచి అన్న ఆలోచన చేయండి. మీ ప్రవక్తన ఒకవేళ సరిగా లేదా సరి చేసుకోండి. ముఖ్యంగా దేవుని సన్నిధిలోకి మనం అడుగుపెట్టినప్పుడు మన ప్రవక్తన ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అందుకనే గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞాని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు. జ్ఞాని అయిన సొలొమోన్ గారు దేవుడిచ్చిన మహాజ్ఞానం ద్వారా కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. ప్రసంగ గ్రంథం మనం చదవబడిన లేఖన భాగంలోనే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఏమన్నాడండి? ఎవరి మాటలు? సొలొమోను గారు మాట్లాడుతూ, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఎందుకు చెప్తున్నాడు జ్ఞాని? ఎందుకు చెప్తున్నాడు అంటే, నీ ప్రవక్తన సరిగ్గా ఉందో లేదో చూసుకోమని చెప్తున్నాడు. అంటే మునుపు నీ ప్రవక్తన సరిగ్గా లేదు. ఇప్పుడు అంతా బాగుంటే సరి చేసుకోమని చెప్పాల్సిన పని లేదండి. బాగోలేదు కనుకనే సరి చేసుకోమని చెప్తున్నాడు జ్ఞాని సొలొమోను, అవునా? నీ ప్రవక్తన సరిగా నీకు చెప్పాల్సిన పనిలే, అవునా? మన సంఘంలో కూడా ఉన్నారు చక్కగా వాక్యానుసారంగా నడిచే బిడ్డలు, ముందు వరుసలో ఉంటారు. వాళ్ళు ఇట్టే చెప్పొచ్చు, వారికి చెప్పాల్సిన పనిలే. ఇప్పుడు వరుణ్ కుమార్ ఉన్నాడు, నీ ప్రవర్తన సరిగ్గా సరి చూసుకో అని చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ దినేష్దైనా, మోహన్ బాబు పిల్లలు నగేష్ బాబు, మహేష్ బాబు అయినా ఇట్టే చెప్పొచ్చండి. ఎందుకంటే
వారికి తెలిసిపోతారు. వారి ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో ఇట్టే మనం గుర్తించవచ్చు. ఒకవేళ సరిగ్గా లేదనుకోండి, అప్పుడు చెప్పొచ్చు. ఇప్పుడు సొలొమోను గారు ఎందుకు చెప్తున్నారు? ఆ? దేవుని మందిరంలో అడుగుపెట్టే మన ప్రవర్తన సరిగా ఉండట్లేదు కాబట్టి తడుతున్నాడు. దేవాదేవుడు వాక్యం ద్వారా మిమ్మల్ని ఈ సమయంలో తడుతున్నాడు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. అంటే సరిగ్గా ఉండట్లేదు, డిసిప్లిన్గా ఉండట్లేదు దేవుని మందిరంలో. ఎందుకంటే దేవుని మందిరంలో అంటే ఎక్కడ ఆయన నామం పేరట ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారో అక్కడ ఆయన ఉంటాడో. మరి ఎంతమంది ఉన్నప్పుడు ఆయన నామం పేరట ఆయన స్తుతించడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి వచ్చిన మనమందరి మధ్యన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు మన మధ్యన. అలాంటి దేవాది దేవుడు మన మధ్యనప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందో లేదో చూసుకోరండి. మన మధ్యన దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి ఎలా పడితే అలా ఉంటే ప్రతిదీ చూస్తున్నాడు. అవునా? నీ కుడి ఎడమ ముందు వెనక ఆయనకి అన్నీ తెలుసు. నువ్వు లేవడం తెలుసు, పడుకోవడం తెలుసు, నువ్వు నడవడం తెలుసు, కూర్చోడం తెలుసు, అన్నీ తెలుసు అని చెప్తున్నాడే. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాడే, నేను ఆవరించి ఉన్నాడే. ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, అంతా ఆవరించి ఉన్నాడు. అలాంటి దేవాతి దేవుడు మన మధ్యన ఉన్నాడు అని గుర్తెరకండి. అది మర్చిపోయి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, ఈవెన్ దేవుని మందిరంలోనే కాదండి, దేవుని పేరులో ఎక్కడున్నా కానీ మందిరంలో ఉన్నట్టుగానే ప్రవర్తన ఉండాలి. అదే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? ప్రవక్తన సరిగ్గా చూసుకోవాలి. 4 విషయాలు చెప్తున్నాడు జ్ఞాని సొలొమోను. ఒకటే ప్రవక్తన జాగ్రత్తగా ఉందో లేదో చూడమంటున్నాడు. రెండోదిగా సమీపించి ఆలకించమంటున్నాడు. దేవుని మందిరంకి వచ్చి మనం పడుకుంటామా, నిద్రపోతామా? చెప్పండి. దేవుని యొక్క వాక్యాన్ని సమీపించి ఆలకించాలి. అందుకనే ప్రభు చెవులు గలవాడు వినును గాక అని ఎందుకు అనేవాడు? ఉంటున్నారు, బాడీ ప్రజెంటెడ్, మైండ్ అందుకనే తడుతున్నాడు. అసలు వింటున్నారా లేదా? చెవులు లేక కదండి, అందరికీ ఉన్నాయి చెవులు. కానీ ఏ చెవులు? ఆత్మీయ. సో అందుకనే సమీపించి ఆలకించాలి. ఈరోజు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతానంటే చాలా బాధేసింది. ఎందుకంటే యవ్వనస్తులు ప్రారంభంలో చాలా చక్కగా ఉన్నారు. మన స్థానిక సంఘంలో కూడా కొన్ని విషయాలు తెలిసినప్పుడు బాధేసింది. అరే, మునుపు ప్రవర్తన ఎలా ఉంది? సంవత్సరం గడిచే కొద్దీ రాను రాను మీ ప్రవక్తలను ఏమైపోతున్నాయి? మీ నడవడికలు ఎలా అయిపోతున్నాయి? దినాలు చెడ్డవని చెప్తుంది. ఆ వాక్యాలే సండే స్కూల్ నుంచి మీరు చదువుకున్నారా? సమయాన్ని సద్వినియోగం చేసుకోమని, మరి దుర్వినియోగం చేసుకుని అపవాదిగాడికి మీ హృదయాల్ని సమర్పించుకోండి అంటే ఖచ్చితంగా బాధేస్తుందండి. ఎందుకంటే భయంకరమైన స్థితిలో మనం ఉన్నాము నిజంగానే. కొన్ని విషయాలు, ఎందుకంటే నేను ప్రసంగం చేసినప్పుడు చాలామంది యవనస్తులు యూత్ సభ్యులు చూసి నాకు చెప్పడం కూడా, అరే ఏంటి ఇలా తయారయ్యారు యవనస్తులు, ముఖ్యంగా వాళ్ళు చెప్పారు నాకు. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటానో నాకు తెలీదు, బయట ఏం జరుగుతుందో, ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారంటే యవన పిల్లలు బైబిల్లో ఫోన్ ఎట్టుకుని వీడియో కాల్స్ మాట్లాడేంతలాగా వెళ్ళిపోయారు. నాకు తెలిసింది. ప్రార్థన జరుగుతుంటే బైబిల్ తెరిచి మధ్యలో ఫోన్, బైబిల్లో పైగా. మరి బాధ ఏదండి? ఒక సేవకుడిగా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని ఒక వాక్యం బోధిస్తూ మిమ్మల్ని సరైన మార్గంలో, దేవుని చూపిన మార్గంలో నడపాలని శ్రమకు వచ్చి కష్టించి మిమ్మల్ని ఆయన స్థలంలో చేర్చాలనే కదా సేవకుల తపన. అవన్నీ మర్చిపోయి లోకంలోకి వెళ్ళిపోయి, అంటే అపవాదిగాడు ఎలా చేరబడుతున్నాడంటే ఫోను ఎక్కడ కాదు బైబిల్ మధ్యలో పెట్టుకుని వీడియో కాల్స్ మాట్లాడుతున్నారంట. నాకు కంప్లైంట్ వచ్చింది నిజంగా. చూసిన వాళ్ళు చెప్పారు నాకు ఎంత బాధాకరం. అడిగేసాను చిన్న పిల్లలను, మేం కాదు అన్నారు. ఇంకెందుకు? అసలు కనీసం జ్ఞానం ఉంటుందా? అసలు
బైబిల్లోనా ఫోన్లు పెట్టుకునేది? అదే నేను చెప్పాను, యవనస్తులందరికీ ఒకసారి చెప్పాను నేను, ఒక ఒక స్టిక్ చేద్దాం ఒకటే, స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ అని గోడకు తగిలిద్దాము అని అనుకున్నాం మేము. ఎంట్రన్స్లోనే పెడతాము, ఒకటి స్టిక్కర్ అంటిద్దాము, సైలెంట్లో పెట్టుకోండి, లేదంటే 1 గంట ఫోన్ లేకుండా ఉండలేరండి. నాకు తెలియక అడుగుతాను, ఇంటికాడ పెట్టి రాలేరా? కొన్ని సైలెంట్లో పెట్టుకోలేరా? కొన్ని స్విచ్ ఆఫ్ చేసుకోలేరా? నేను ట్రైనింగ్ అయినప్పుడు నా ఇన్స్టిట్యూట్లో నేను చూసా, ఖచ్చితంగా ఫోన్ నాట్ అలౌడ్. మా మా దాంట్లో ఫోన్ లేదు, అలవ్ లేదు. వారం రోజులు ఫోన్ మర్చిపోవడమే మేము. 31వ తారీఖు 1వ తారీఖు 1వ తారీఖు నైట్ వరకు నేను ఫోన్, అసలు నా ఫోన్ ఎక్కడో తెలియదు. ఎందుకు అంత ఎడిక్ట్ అయిపోయి దానికి? అపవాదిగాడు ఎలా వాడుకోవాలనుకుంటే అలా వాడేసుకుంటున్నాడు. మీరు ఎక్కడ దొరుకుతారో అక్కడ పడుతున్నాడు ఆయన. మీ వీక్ పాయింట్ ఏంటో, మీ వీక్నెస్ ఏంటో వాడికి తెలిసినంత ఎవరికే గుర్తుపెట్టుకోండి. వాక్యానుసారంగా హెచ్చరిస్తున్నాను. మీరు దేవుని మందిరంలోకి వచ్చిన మీ ప్రవర్తన ఎలా ఉంటుందో కుర్రోడికి చెప్పాను, స్టిక్ చేద్దాం ఖచ్చితంగా. మొబైల్స్ తెచ్చుకున్నా ఒకవేళ స్విచ్ ఆఫ్ చేయండి 1 గంట. చాలా పిల్లలు ఉన్నారు అలవాటు పడిపోయి ఆ ఫోన్కి, ట్యాబ్లకి ఎడిక్ట్ అయి బానిస అయిపోయారు వాటికి. ఈవెన్ తల్లిదండ్రులు కూడా లెక్క చేయకుండా, వారి మాట వినకుండా. ఆలోచించేది, తల్లిదండ్రులుగా మీరు ఏం చేస్తున్నారో, మీ పిల్లల్ని ఎలా సంరక్షించుకున్నారో ఆలోచించండి. వారు ఏం చేస్తున్నారో ఒకసారి గమనించుకోండి. దేవుడు ప్రతిదీ కూడా మంచిగా ఇస్తున్నాడు మనకు. మనం దాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలోనే ఆలోచన చేసుకోవాలి. మంచిగా ఇస్తున్నాడు అన్నీ. దేవుడు ఇచ్చిన మహాజ్ఞానం ద్వారానే కదండి ఈరోజు అంత టెక్నాలజీ మనం వినియోగించుకుంటున్నాం. ఒకప్పుడు ఉందా? లేదు కదా. అంచెలంచెలుగా దేవుడు మనకిచ్చిన జ్ఞానంలోనే మానవుడు అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధి పదంలో పయనిస్తున్నాం అంటూనే, మరొక ప్రక్క సాతానుగాడు దాన్ని దుర్వినియోగం చేసే స్థితికి మనల్ని మంచిగా ఉపయోగించుకోవచ్చండి. ఫోన్ని మంచిగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఒక అమ్మాయి ఉంటుంది, మౌనిషా 4 ఏళ్ళు అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. చూడండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ప్రతిదినం కూడా వాకింగ్ చెప్తుంది. ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది చూడండి, నా ఇన్స్టాగ్రామ్లో నేను యాడ్ చేసుకుని, నాకు ఎంత బాగా నచ్చిందంటే ఆ అమ్మాయి ప్రతిరోజు వాకింగ్ చెప్తుంది బైబిల్ తెరిచి. ఆ అమ్మాయి చదువుకుంటుంది, చిన్న అమ్మాయే. అంటే ఫోన్ని తను ఎలా వాడుకుంటుందో, చక్కగా వీడియో కూడా రికార్డ్ అవుతుంది. అమ్మాయి చూస్తే చాలా సంతోషపడుతుంది. మెచ్చుకుంటున్నానంటే అసలు దేవుని పనిలో ఎంత చక్కగా క్విజులు కండక్ట్ చేస్తూ ఉంటుంది, వాక్యాలు నేర్పిస్తూ ఉంటుంది. చిన్న చిన్న యూత్ మీటింగ్స్ పెట్టినప్పుడు అందులో ఎంత చక్కగా పాల్గొంటుంది. ఆ అమ్మాయికి ఉంది, మీ దగ్గర ఉంటే ఫోన్ ఆ అమ్మాయికి ఉంది. ఆ అమ్మాయి చెడిగా వాడుకుంటలేదా ఫోన్ని? దేవుని పనిలో తనకి ఇచ్చినటువంటి మొబైల్ని ఎంత చక్కగా యూజ్ చేసుకుంటుందో అలా మనం ఎందుకు ఉండలేదు? ఆలోచించేయండి. ఈ నూతన సంవత్సరంలో మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ఈ నూతన సంవత్సరంలో పొందుకోండి. పౌలు ఎఫెసీ పత్రికలో ఇదే విషయాన్ని తెలుస్తున్నాడు. మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ప్రతి ఒక్కరు కూడా గ్రంథాన్ని తెరవాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుంటే అద్భుతమైనటువంటి మాటలు పౌలు గారు తెలియజేస్తున్నారు. చూడండి, కావున 22వ వచనం, కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. చూడండి, గడిచిన సంవత్సరంలో ఈ 2025 గడిచిన సంవత్సరంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, మీరు 2025 సంవత్సరంలో మీ ప్రవర్తన ఎలా ఉంది, ఈ 2026 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఒకవేళ అలాంటి చెడిపోయేటువంటి ప్రాచీన స్వభావం కలిగినటువంటి స్వభావం ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టండి, దాన్ని వదులుకోండి. పాత సంవత్సరాన్ని అయితే వదిలేరు, కానీ ఆ పాత
సంగతుల్ని, పాత విషయాల్ని, పాత ప్రవక్తల్ని, ఆ ప్రాచీన స్వభావం గల ప్రవక్తల్ని విడిచిపెట్టలేదు. అలాంటి ప్రవక్తలతోనే ఈ 2026 సంవత్సరం అడుగు పెట్టేశారు. ఒకవేళ మునుటి ప్రవర్తనకి ఇప్పటి ప్రవర్తనకి వ్యత్యాసం లేదా? కొత్త సంవత్సరంలో మీ పాత పాత ఆ ప్రాచీన స్వభావాలతోనే అడుగుపెట్టినట్టే మీరు ఖచ్చితంగా. విడిచిపెట్టలేదు ఇంకా. ఆలోచన చేసుకోండి, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. నూతన సంవత్సరంలో నూతనంగా అడుగు పెట్టామని భ్రమపడుతున్నాం, కానీ మీ ప్రవక్తని ఏ మాత్రం కూడా నూతన పరచబడలేదు. క్రొత్తగా నువ్వు అడుగు పెట్టలేదు. సంవత్సరం కొత్తదే, దాంట్లో నువ్వు క్రొత్తగా అడుగు పెట్టావు, కొత్త బట్టలు వేసుకుని తప్పితే లోన స్వభావం ప్రవక్తన ఏ మాత్రం కూడా మారలేదు. ఒకవేళ మారలేదా, విడిచిపెట్టు. గత కాలపు జ్ఞాపకాలని విడిచిపెట్టు. మునుపటి సంగతుల్ని తలంచుకొనకుడి అంటున్నాడు ప్రవక్త అనుకోండి యెషయా గారు. గత కాలపు సంగతుల్ని జ్ఞాపకం చేసుకొనకుడి. ఎందుకంటే ఇదిగో ఒక నూతన క్రియ దేవాదేవుడు చేయబోతున్నాడు నీ పట్ల, నీ కుటుంబం ఎడల. ఆలోచించేయండి ప్రతి ఒక్కరు కూడా. అందును బట్టి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గల వారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. ఈ క్రొత్త సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరం మిమ్మల్ని ఎలా అడుగు పెట్టమంటాడు? నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. అంటే దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావం. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే ఉంది నూతనత్వం. అవునా? ఆయన ధరించుకున్న వారు నూతనత్వాన్ని పొందుకొని నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఎందుకంటే మీరు అందరూ కూడా క్రీస్తునందు ఉన్నారు. ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నూతన సృష్టి. నవీన స్వభావాన్ని ధరించుకోండి. క్రొత్త సంవత్సరంలో క్రొత్త ఆలోచనలతో మీ ప్రవక్తను సరి చేసుకుంటూ నడవండి. ఆలోచన చేయండి. ఎందుకంటే నువ్వు దేవుని మందిరంలో అడుగు పెడుతున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా అడుగు పెడుతున్నావు, అడుగు పెట్టేస్తున్నాడు దేవదేవుడు. అలా అడుగు పెట్టే ముందు నీ ప్రవక్తన ప్రాచీన స్వభావంతో ఉండిపోయిందో, నూతన సంవత్సరంలో నూతన అంటే నవీన స్వభావాన్ని ధరించుకుని నువ్వు అడుగు పెడుతున్నావో ఆలోచన చెయ్యి. నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవక్తన ఎలా ఉందో సరి చేసుకో. రావడమే కాదు, వచ్చి కూర్చోవడమే కాదు, సమీపించి ఆలకించడం. ఏమన్నాడు ఇక్కడ ప్రసంగి? సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఆయన మాట వినటే కదా శ్రేష్టము. ఆయన మాట వినడమే కదా శ్రేష్టం. చెవి యొగ్గి ఆలకించండి, వాక్యాన్ని వినండి. విని ఏ మాత్రం కూడా విడిచిపెట్టకండి. అందుకనే జ్ఞానేశ్వర సొలొమోను గారి మాటలో నేను ఈరోజు తెలియజేస్తాను. వారు తెలియకే, ఎవరో వారంటే ఇజ్రాయేలీలు, వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. అంటే దేవుని మందిలో నీ ప్రవక్తన బాగుండాలి. నీ ప్రవక్తన బాగుంటమే కాదు, చెవి యొగ్గి ఆయన మాటలో నువ్వు ఆలకించాలి. అట్ ది సేమ్ టైం నీ దేవుని సన్నిధిని అలా అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనీయకుండా నీ నోటిని కాచుకోవాలి. నీ మాటలో కొద్దిగా ఉండాలంటున్నాడు చివరి మాటలో. చూడండి ఏమన్నాడు? దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. 4 విషయాలు చెప్తున్నాడు జ్ఞానేశ్వర సొలొమోను. నీ మాటలో
కొద్దిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆకాశం మందు ఉన్నాడు, నీవెక్కడ ఉన్నావో భూమి మీద ఉన్నావు. ఎందుకు చెప్పాడు చెప్పండి? ఆ, ఆయన ఆకాశం మంది ఎందుకున్నాడు? నువ్వు భూమి మీద ఎందుకున్నావు? ఆయన ఆకాశం మంది ఉండి ఏం చేస్తున్నాడు? ఊరికే ఉన్నాడు అలాగా ఆకాశంలో? దేవాదేవుడికి ఆకాశము సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన సింహాసనాసనుడే. ఆ, ఆకాశాన్ని ఆసనంగా చేసుకుని కూర్చుని ఏం చేస్తున్నాడు? ఆ, ఆయన యందు భయభక్తులు గలవారు ఎవరున్నారా అని, నీతిని అనుసరించి నడుచుకుని ఎవరు నడుచుకుంటున్నారని వెతుకుతూ చూస్తున్నాడంట. ఆ, నన్ను ప్రేమించేవారిని, నన్ను వెతికేవారు ఎవరన్నా ఉన్నారా లేదని ఆయన పరిశీలించి చూస్తున్నాడంట ఆకాశంలోంచి. ఆయన ఏమి ఊరకలేదు, ఊరకం కూర్చోలే మనకలాగా. ఆయన ఊరుకుని కూర్చోలేదండి. చూడండి ఈ మాటలు మనం ఆయన ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం. ఆయన ఆకాశం నుంచి ఏం చేస్తాడు? మొదటి రాజుల గ్రంథం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఆయన పని ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు? మనకలాగా ఆయన సన్నిధికి వచ్చి మనం ఊరికనే కూర్చున్నామా? మరి ఆయన ఏమైనా చేస్తున్నాడా అంటే చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల హృదయంలో భద్రపరచుకోవాలి. చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను ఏం చూడట్లేదు, నన్ను ఏం చేయట్లేదు అని అనుకుంటున్నారేమో. చూడండి మొదటి రాజుల గ్రంథం. ఇవి కూడా నేను ఎందుకు సొలొమోను గారు మాటలు తెలియజేశానంటే, ఇవి కూడా సొలొమోను గారి మాటలే. ఇవి కూడా సొలొమోను గారి మాటలే. ఎందుకంటే ఈరోజు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఎందుకు మాట్లాడారో ఈ రోజంతా అదే మనం ధ్యానం చేసుకున్నాం. ఈ మొదటి రాజుల గ్రంథంలో కూడా 8వ అధ్యాయం తీద్దాం. 8వ అధ్యాయంలో కూడా ఇవి కూడా సొలొమోను గారి మాటలే. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు 8వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు అర్థమవుద్ది. నేను కొన్ని శ్రేష్టమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. 35వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టు వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచిపెట్టి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల. ఇవి ఆయన విడిచిన మరచిన ఇశ్రాయేలు ప్రజల గురించి ఉద్దేశించి మాట్లాడుతూ 36వ వచనం చూడండి. నీవు ఆకాశమందు విని, దేవాది దేవుడు ఆకాశమందు ఏం చేస్తున్నాడో? వింటున్నాడో, చూస్తున్నాడో, అన్నీ పరిశీలన చేస్తున్నాడో. నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపము. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉన్నావు. అవునా? ఆయన ఆకాశమందు ఉన్నాడు. అందుకనే మాటలు జ్ఞాని సొలొమోను జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు చెప్తున్నాడు? 2వ వచనంలో, ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. ఎందుకంటే భూమి మీద నువ్వు జీవించాలి, చలించాలి, ఉనికి కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఆయన కృప ఉండాలి. ఒక్కసారి వర్షం లేకుండా చేస్తే ఈ సంవత్సరం వర్షాలు లేవకుండా ఏమవుద్ది? కరువు వస్తుంది. ఖచ్చితంగా కరువు వస్తుంది. 3 సంవత్సరాలు వర్షం లేకుండా చేశాడు. ఒక నరుని మొర విని 3 సంవత్సరాలు వర్షం లేదంట. ఆయన మరలా ప్రార్థన చేస్తే చూడండి, ఆయన ఆకాశమందు ఉన్నాడో గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఆయనకి ఏమైనా చేయగలడు, సర్వశక్తిమంతుడు. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉన్నావు. నువ్వు జీవించడానికి, చలించడానికి, ఉనికి కలిగి ఉండాలంటే ఆయన కృప, ఆయన ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. ఆయన ఆకాశమందు ఉన్నాడో ప్రతిదీ కూడా పరిశీలన చేసి చూస్తున్నాడో. ఈ మాటలు జ్ఞాని సొలొమోను గారి అద్భుతంగా మాట్లాడతాడు. జ్ఞాని సొలొమోను 2వ రాజుల గ్రంథంలో ఈ 8వ అధ్యాయంలోనే చాలా చక్కగా మాట్లాడతాడు. ఎందుకంటే నరుల హృదయాన్ని ఎరిగినవాడు నువ్వు ఆకాశమందు ఉన్నావే, మేము భూమి మీద ఉన్నామని భ్రమపడుతున్నామేమో, నువ్వేం మమ్మల్ని చూడట్లేదని. కానీ మమ్మల్ని చూడటమే కాదు, మా హృదయాలను కూడా నువ్వు చూస్తున్నావు.
నువ్వు ఆకాశం నుండి మమ్మల్ని చూడటమే కాదు, ఈ భూమి మీద ఉన్న మా హృదయాల నుంచి నువ్వు తేరి చూస్తున్నావో, మా హృదయాలు నువ్వు ఎరుగుతున్నావో అన్నాడు జ్ఞాని సొలొమోన్ గారు. ఆలోచించండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఇదో 8వ అధ్యాయంలో చూడండి, 39వ వచనం చూడండి. 39వ వచనం, ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని. చూడండి, చెప్పేశాడు, చెప్పకనే చెప్పేశాడు. అక్కడ ప్రసంగి గ్రామంలో ఎందుకు చెప్తున్నాడు? నీవు ఆకాశం అందు ఉన్నావు, మేము భూమి మీద ఉన్నామని ఎందుకు మాట్లాడాడంటే ఇందుకే. ఆయన ఎందుకు మాట్లాడాడు ప్రసంగి గ్రంథంలో? ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశం అందుండి ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదువు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవక్తను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి. అందుకనే దేవుని మందిరంలో నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నీ ప్రవక్తని ఎలా ఉందో చూసుకో. ఒకవేళ ప్రవక్తన పోగొట్టలేదా సరి చేసుకో. ఎందుకంటే నువ్వు ఆకాశం నుంచి చూస్తున్నావు, వింటున్నావు, మా హృదయాల్ని తేరి చూస్తున్నావు. అద్భుతం కదండి. అందుకనే జ్ఞాని అని సొలొమోను. ఆ జ్ఞానం ఎవరెవలే, దేవుడే ఇచ్చింది. ప్రతి ఒక్కరికి జ్ఞానం దేవుడే ఇస్తాడు. మీలో జ్ఞానం ఎవరికైనా కొదువుగా నేడలా దేవుణ్ణి అడగాలి, అప్పుడు ఆయన ధారాళముగా అనుగ్రహిస్తాడు. అంతేగాని జ్ఞానం పెరుగుద్దని ఆకు ఈ ఆకు తినకుండా దేవుణ్ణి అడగండి. అవునా? చిన్నప్పుడు ఏదో ఆకు నవలేస్తే జ్ఞానం వచ్చేద్దని రొట్ట నవలినట్టు నవలేసేవాళ్ళు, మాకు తెలవక. మేక నవలినట్టు నవలేసేవాళ్ళు మా చిన్నప్పుడు. నిజమండి, ఇది యథార్థం. ఇప్పటికీ ఉన్నారేమో మెమరీ ఆకు అంటే ఏదో అనేవారు. నేను చదువుకున్నప్పుడు హై స్కూల్లో చదివి గుర్తుంటలేదని ఎవడో ఆలమరెట్టాడు, ఏదో తెచ్చాడు ఆకు, మేక నవలినట్టు నవలేసేవాళ్ళు. వచ్చిందంటే జ్ఞానం ఉన్నది ఉడిద్ది. అవునా? పసర పెరిగి కక్కుకునేవాళ్ళం పసరం. సో లోకంలో ఒక్కవైపు ఉంటే జ్ఞానం ఇచ్చేది దేవుడే. సో దేవుని సన్నిధిలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ, నీవు నేను మనందరం కూడా మన ప్రవక్తని ఎలా ఉందో ఆలోచించేయాలి. ఎందుకంటే ఆయన ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాడు. ఆయన ఆకాశం మందు ఉండి ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు. నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవక్తలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చేయము. చూడండి, ఇంకొక మాట అన్నాడు, అద్భుతమైన మాట. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. మనుషులందరి హృదయాలన్నిటినీ ఆయన ఒక్కడే. చూడండి, ఇప్పుడు బావ వెంకట గారి హృదయంలో ఏముందో నాకు తెలియదు, నా హృదయంలో ఉందో ఆయనకు తెలియదు. ఎవరి హృదయాలకి ఎవరో. కానీ లోకం ఏమంటుంది? ముఖ్యంగా యవనస్తులు అంటూ ఉంటారు, నీ మనసు నాకు అంటారా, కానీ ఏమీ తెలియదు. లాస్ట్కి మిగులుద్ది పెద్ద అగాధం, చీకటే. అవునా? లాస్ట్కి తేరి చూసేది ఏంటి? చీకట్లోనే వస్తాం మనం. చాలామంది యవనస్తులు అంటారు, నీ మనసు నాకు తెలుసు. వీళ్ళు అనుకునే మాటలే కదా, కానీ నీకు ఏమీ తెలియదు. చివరాఖరికి అంత జీరోయే, శూన్యమే కనబడుద్ది. అవునా? నరుల హృదయాన్ని ఎరిగేవాడు ఆయన మాత్రమే. ఆయన మాత్రమే. నరపుత్రులందరి హృదయంలో నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. ఆయన మాత్రమే ప్రతి ఒక్కరి హృదయాల్ని ఎరిగినటువంటి వాడు. సో అందును బట్టి దేవుని మందిరంలో అడుగుపెట్టి మనమందరం కూడా ఎవరికి భయపడాలి? భూమి మీద ఉన్న వారికి భయపడాలా? ఆకాశం మందు ఉన్న వారికి భయపడాలా? ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి మాత్రమే మనం భయపడాలి. ఈ భూమి మీద నువ్వు ఎవరికి భయపడినా ఉపయోగం లేదండి. అవునా? అలాగే పిల్లలు తల్లిదండ్రులు భయపడకుండా ఉండకూడదు, భయపడాలి. తల్లిదండ్రులకి విధేయత చూపించాలి, వారు చెప్పిన మాట వినాలి, వారిని నువ్వు సన్మానించాలి. అప్పుడే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సో ముందుగా నువ్వు దేవునికి భయపడాలి.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చూస్తాను, వింటున్నాను, అవగాహన చేసుకున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా సంఘంలో ఇలాంటి విషయాల్లో ఆ, మన సభ్యులు కానీ, మన యువత కానీ, మన యూత్ సభ్యులు కానీ ఎలాంటి స్థితిలో ఉంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రారంభంలోనే నేను హెచ్చరిస్తున్నాను, మీ ప్రవర్తన సరిగ్గా లేదా ఒకసారి చరి చూసుకోండి. మీ అమ్మ నాన్న చూడకపోవచ్చు మిమ్మల్ని, కానీ ఆకాశం మంది ఒక ఆయన ఉన్నాడు. భయభక్తులు లేవా? ఖచ్చితంగా అదే విషయం చెప్తాను చూడండి. మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు తెలమన్నిటి వారు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చేయము. ఇలా చెయ్యాలంటే ముందుగా నీ ప్రవర్తన ఆయన ఎదుట సరిగా ఉందో లేదో చెక్ చేసుకో. నువ్వు నిజంగా నీ తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగి ఉన్నావా? అంతకు మించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ఆలోచించేయి. నువ్వు నీ తల్లిదండ్రులను మోసం చేయొచ్చేమో కానీ ఆకాశం మందున్న వాడిని మోసం చేయలేవు. గుర్తుపెట్టుకో. చాలామంది యవనస్తులు తల్లిదండ్రులు ఇట్టే మభ్యపడతారు, ఇట్టే మోసం చేస్తారు అన్ని విషయాలు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, ఆకాశమందు ప్రతిదీ పరిశీలన చేసి తేల్చి చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. మన సంవత్సరంలో ఒక షో వచ్చింది, 40 రోజులు 60 రోజులు షో. ఏం షో? అందులో కెమెరాలు పెట్టి అందరినీ మార్చేస్తూ ఉంటారు. అవునా? ఎందుకు? ఎవరేం చేస్తున్నారో చూసి మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదో కార్యక్రమం చేసి ఎంటర్టైన్మెంట్ కోసం. అవునా? ఎన్ని కెమెరాలు పెట్టినా కొన్ని విషయాల్లో చూడలేకపోవచ్చు, కానీ ఆయన కెమెరా నుంచి తప్పించుకోలేరు ఎవరు. అవునా? ఆకాశం నుంచి పెద్ద కెమెరాతోనే చూస్తున్నాడు ఆయన. ఆయన కెమెరా అలాంటిది కాదు, మొత్తం ప్రపంచం అంతా ఆవరించి ఉంది. అవునా? ఒక రకంగా చెప్పాలంటే కెమెరాలని, ఫోన్ని మెగా పిక్సెల్తో కొలుస్తుంది. ఎంత మెగా పిక్సెల్ ఎక్కువ ఉంటే అంత క్లారిటీగా వస్తాయి ఫోటోలు, వీడియోలు. కానీ ఆయన మెగా పిక్సెల్ ఆ పిక్సెల్ కాదండి, దాంతో పని లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఈ లోకంలోది ఆయనకి సాటి ఏంటి? అవునా? ప్రతిదీ కూడా ఆయన తీక్షణంగా చూడగలడు. అందుకని అంటాడు పాత నిబంధన గ్రంథంలో, ఆ ధర్మశాస్త్ర గ్రంథాల్లో నీవు నించోవడం, కూర్చోవడం, పడుకోవడం, నడవడం ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు అన్నాడు. అన్నీ ఆయనకి మరుగై ఉండలేదు. సో ఆయనకి భయపడాలి. నీ ప్రవర్తన, దేవుని మందిరంలోకి వచ్చిన నీ ప్రవర్తన ఎలా ఉందో సరి చూసుకోవాలి. ఆలోచించాలని ప్రతి ఒక్కరు కూడా. సో ముందుగా ఆయన ఏం చెప్తాడు ఇంకా జ్ఞానేశ్వర సొలొమోన్ గారు? అందుకని నేను ప్రసంగి గ్రంథంలోంచి మాటలు చదివించి ఆయన చెప్పిన మాటలే మరొకసారి మొదటి రాజుల గ్రంథంలో జ్ఞాపకం చేశారు ప్రవక్తన విషయంలోనే. ఎందుకంటే ప్రవక్తన తప్పారు, దేవుని ఉగ్రతకే గురయ్యారు. మరలా ప్రవక్త సరి చేసుకున్నారో, మరలా దేవుని యొక్క కృప పొందుకున్నారు. ఆలోచించారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆయన ఆకాశం ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాము. భూమి మీద మనం చలించాలి, బ్రతకాలి, ఉనికి కలిగి ఉండాలంటే ఆయన కృపలో భద్రపరుచుకొని ఉండాలి, ఆయన కృపను పొందుకొని ఉండాలి. సో ఆలోచించండి. ముఖ్యంగా ఎందుకు ఈరోజు ఈ ప్రసంగం చేశానంటే చాలామందికి అర్థం అవ్వాలి ఈరోజు ప్రసంగం. చాలామంది ఎందుకంటే ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈ క్రొత్త సంవత్సరం ఏంటంటే పాత విడిచిపెట్టేయండి, నూతన స్వభావాన్ని ధరించుకోండి. అంతేగాని ప్రతి సంవత్సరం మీ ప్రవక్తను మార్చేసుకొని దేవుని వైపు నుంచి తొలగిపోతున్నారంటే అసలు నీ భక్తి జీవితం సంవత్సరం ఏమవ్వాలి? నిజ క్రైస్తవ కుటుంబంలో బిడ్డలో ఎలా ఉండాలి? సంవత్సరం గడిచే కొద్దీ ఆత్మీయంగా ఎదుగుదల ఉండాలి. అవునా? మరలా చెప్తున్నాను, క్రైస్తవ కుటుంబం ప్రతి సంవత్సరము ఆత్మీయంగా ఏమవ్వాలి? ఎదగాలి, బలం ఎందుకోవాలి ఆత్మీయంగా దేవుల్లో. అంతేగాని ప్రతి సంవత్సరం నువ్వు అట్టడుగు స్థితికి వెళ్ళిపోతే దేవుడు సంతోషిస్తాడా? ఎక్కడ సంతోషిస్తాడు? అది నేను క్రొత్త సంవత్సరాన్ని ఇచ్చి ప్రతి సంవత్సరం ఒక సంవత్సరాన్ని నీకు దయా కిరీటంగా నీకు ధరింప చేస్తున్నాడే, సంవత్సరాన్ని అనుగ్రహించి బహుమానంగా ఇచ్చి అందులో నీవు ఇంకా అట్టడుగు స్థితికి, పతనామ స్థితికి, ఆత్మీయంగా
పడిపోయే స్థితికి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే దేవుడు ఎక్కడ సంతోషిస్తున్నాడు? ఆలోచించేయండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ, ప్రతి యవ్వన స్త్రీ కూడా రూతుని జ్ఞాపకం చేసుకోండి. బోయజు నయోమి చెప్తుంది, ఎల్లు ఎవల చేను దొల్లగొట్టుకుంటున్నాడో బాగు చేసుకుంటున్నాడో బోయజు మన బంధువుడే, వెళ్ళు ఎవల చేను బాగు చేసుకుంటూ కళ్ళలోనే ఉన్నాడో సాయంత్రం అయ్యేసరికి నువ్వు ఆయన కాళ్ళ మీద దుప్పట కప్పుకుని ఆయన కాళ్ళ మీద పడు, ఆయన కటాక్షం పొందుకో అన్నప్పుడు బోయజు మాట్లాడతాడు తెలుసా, అద్భుతమైనటువంటి మాటలు. రూతుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి యవ్వన స్త్రీ అద్భుతంగా మాట్లాడతాడు బోయజు. మునుపు ప్రవక్తన కన్నా అంతకు మించి ఉందే నీ ప్రవక్తన. నీ యవన స్థితిలో, యవన కాలమందు, యవన వస్తువులు వెంట పడకుండా నువ్వు నీ ప్రవక్తను రెట్టింపు చేసుకున్నావే అంటాడు. అద్భుతమైన మాటలు చూడండి రూతు గ్రంథంలో. చూడండి ఒకసారి రూతు గ్రంథం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్తల విషయానికి వస్తే రూతుకు మించినటువంటి ప్రవక్తను ఎవరికి ఉంది అసలు? ఆలోచించేయండి. ప్రతి స్త్రీ కూడా, ముఖ్యంగా యవ్వన స్త్రీలు రూతులాగా ఆలోచించేయండి, రూతులాగా ప్రవర్తించండి, ప్రవక్తని సరి చేసుకోండి. 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయం ఇంటికి వెళ్తే చావండి, ఆ స్టోరీ మీకు అర్థమవుతుంది. చూడండి, బోయజు మాట్లాడతాడు. మధ్యరాత్రి ఎందు అతడు ఉలికిపడి తేర్చి వస్తాడు. 8వ వచనం చూడండి. సో నయోమి చెప్పినట్టే అంతా చేసి రూత్ వెళ్ళి బోయజు కాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు మధ్యరాత్రిలో చూడండి అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ మీద పండుకొని ఉండెను. అతడు నీవెవరు అని అడుగుగా ఆమె, నేను రూతు అని నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుకొనమనగా. అతడు చూడండి ఆయన మాట్లాడే మాటలు చూడండి. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మునుపటి ప్రవర్తన కంటే ఎప్పటి ప్రవర్తన తక్కువైపోతుంది. అవునా? రూతు ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన అద్భుతంగా ఉంది, ఎక్కువైపోయింది. నీ డిసిప్లిన్, నీ క్రమశిక్షణ చాలా అత్యుత్తమంగా ఉంది, శ్రేష్టంగా ఉంది, ది బెస్ట్గా ఉంది నీ ప్రవర్తన. అప్పటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన మరీ ఎక్కువైంది. మరి నేటి యవనస్తులు ప్రవర్తన, మందిరంలో అడుగుపెట్టే ప్రతి యవనస్తుడు యవన స్త్రీకి చెప్పేది. రూతుని ఎందుకు జ్ఞాపకం చేశాను? ప్రవక్తన విషయంలో ఎక్కువైందంట. కానీ మన ప్రవక్తన ప్రతి సంవత్సరాలు పెరుగుతున్నాయి, కానీ మన ప్రవక్తన తరిగిపోతుంది, తక్కువైపోతుంది. మునుపటి ప్రవక్తన కంటే ఇప్పటి ప్రవక్తన బహు తక్కువైపోతుంది. రూతు ప్రవక్తన ఎక్కువ అవుతుందంట. రూతులా ఉంటున్నారా? ఈ మాటలు యవన స్త్రీలకే. పెళ్ళైనోడికి మాకు కదనుకోకండి, వారు కూడా వర్తిస్తాయి ప్రతి స్త్రీకి. అంటే ప్రవక్తన రెట్టింపు చేసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా. దేవుని పిల్లలు మనమందరం కూడా దేవుల్లో ఎదగాలి. మన ప్రవక్తన సత్ప్రవక్తనగా ఉందో లేదో దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో అడుగు పెట్టుండండి. మనము ఎలా బిహేవ్ చేస్తామో, ఎలా అడుగు పెడుతున్నామో. రూతు విషయంలో బోయజు అద్భుతంగా మాట్లాడుతున్నాడే. నువ్వు ఎవరు వెంటాడలేదంట? యవ్వనస్తులు నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువయ్యింది. అలా ఎక్కువ చేసుకుంటా వెళ్ళాలి, కానీ నీ ప్రవర్తన నువ్వు పెంచుకుంటా వెళ్ళాలి. దినదినము అభివృద్ధిపరచుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా నేను నీవు మలుచుకోవాలి. ఆయన పనిలో నువ్వు ఘనమైన పాత్రగా వాడబడాలి. ముఖ్యంగా స్త్రీలు నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రసంగాలు చేసేటప్పుడు స్త్రీలు పురుషులు ఎంత శ్రద్ధగా వినేవారండి వారి మాటలు, ఎంత క్రమశిక్షణతో ఉండేవారండి. అలాంటి కుటుంబాలనే
దేవుడు కోరుకుంటున్నాడే? అలాంటి క్రైస్తవ కుటుంబాలను దేవుడు కావాలనుకుంటున్నాడే, కోరుతున్నాడే? బేతనే మరి ఇలాంటి కుటుంబాలని ఆయన చూడాలనుకుంటున్నాడే? అద్భుతంగా హక్కుని చేర్చుకున్నాడు ఆ కుటుంబాన్ని. ఎప్పుడూ జ్ఞాపకం చేస్తాను. బేతనీలో ఉన్నటువంటి మార్తా మరియు లాజరు కుటుంబం ఎంత ప్రేమించేవాడు. అలాంటి కుటుంబాలుగానే ఉండాలి నేటి క్రైస్తవ కుటుంబాలని దేవుడు కోరుకుంటున్నాడే? అలాంటి కుటుంబంలో నివసిస్తున్న మీ బిడ్డలో ఆ? అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడే? కానీ మనం జ్ఞాపకం చేసుకోండి, నోహు కుటుంబాన్ని కూడా జలప్రళయంలో ఒకే ఒక కుటుంబం కనపడింది దేవుని దృష్టిలో. మొత్తం అంతా సమూల నిర్మూలన చేయాలనుకున్నాడు, కానీ ఒక్క కుటుంబము ఆ, దేవుని యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తున్నటువంటి కుటుంబం, ఏకైక కుటుంబం నోహు కుటుంబం. ఆ ఒక్క కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన నుంచే ప్రపంచాలని నిర్మించుకున్నాడు. అద్భుతం కదండి. జలప్రళయాన్ని రప్పించి మొత్తం నిర్మూలన చేయాలని దేవాతి దేవుడు ఆకాశమందు నుంచి ఎవరి ప్రవక్తని చూశాడు? నోహు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రవక్తని చూశాడు. పరమందు నుంచి చూసి ఆయన కన్నులకి ఒకే ఒక కుటుంబం కనబడింది. అంతమందిలోను, అన్ని కుటుంబాలను. నోహు ఉన్న టైంలో లేరండి జనులు, నిండుకొని ఉన్నారు. కానీ ఒకే ఒక కుటుంబం ఆకాశమందు నుంచి ఆయన దృష్టిలో పడి ఆయన యందు భయభక్తులు కలిగి దేవుడితో నడిచినటువంటి కుటుంబంగా నోహు ఎందుకే ఉన్నాడు అంటే ప్రవక్తన అద్భుతంగా ఉంది. దేవుని యందు భయభక్తుల విషయంలోను, విశ్వాసం ఉంచడంలోను, ఆయన యందు కనిపట్టుకుని ఉండడంలో కూడా నోహు కుటుంబం దేవుని మర్చిపోలేదే. అందుకనే జ్ఞాపకం చేసుకున్నాడు నోహు కుటుంబాన్ని. జలప్రళయంలో అద్భుతంగా కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు ఆ కుటుంబాన్ని. కానీ మన కుటుంబాలు దేవుని దృష్టిలోకి ఎలా కనపడుతున్నాయి ఆలోచన చేసుకోవాలి. మనం ఉంటే సరిపోదండి, మన బిడ్డలు కూడా నడిపించుకోవాలి దేవుని సన్నిధికి. వారి ప్రవక్తన ఆయన ఖచ్చితంగా ఆకాశం అందించి వస్తున్నాడు, కానీ మనం కూడా మన బాధ్యత కూడా మన బిడ్డలు ఎలా నడుచుకుంటున్నారో ఖచ్చితంగా చూసుకోవాలి. ముందుగా 4 విషయాలు ప్రసంగి గ్రామంలో చెప్తున్నాడు. ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవదిగా సమీపించి ఆలకించాలి. మూడవదిగా నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలకడం మానేసి నీ హృదయం త్వరపడకుండా నీ నోటిని కాచుకొని ఉండాలి. నాలుగవదిగా నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఎందుకు చెప్తుంది నీ మాటలు కొద్దిగా ఉండాలని? జాగ్రత్తగా మాట్లాడాలి. క్రైస్తవులు, ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులు, క్రీస్తును ధరించుకున్నటువంటి క్రైస్తవులు మాటలు చాలా కొద్దిగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. అంటే క్రైస్తవ కుటుంబాలు అనుకున్నాం, కానీ అసలు క్రీస్తును అంగీకరించిన వారు చాలా అద్భుతంగా ఉంటారండి. వారి ప్రవక్తన అసలు మొత్తం మారిపోతే. క్రీస్తునందు ఎప్పుడైతే మీరు నూతనంగా జన్మిస్తారో, అంటే బాప్తిసం తీసుకుని క్రీస్తుని ఎప్పుడైతే మీరు మీ హృదయంలోకి ఆహ్వానిస్తారో అప్పుడు మొత్తం మారిపోద్దండి. కానీ మనం మారట్లేదు. అంటే మన బాప్తిసాలో అసలు నిజమైన మారు మనసు కలిగి తీసుకున్నాయనా అని డౌట్ వస్తుంది. ఖచ్చితంగా డౌట్ రావాల్సింది. ఎందుకంటే క్రీస్తుని ధరించుకున్నవాడు, క్రీస్తులో ఉన్నవాడు అలా ఉండడం. మొత్తం మారిపోద్దండి. మునుపటి ప్రవర్తన అంటే గత కాలపు ప్రవక్త అంటే ప్రాచీన స్వభావం ఉండదు, నవీన స్వభావాన్ని. అందుకనే పౌలు ఇందాక చదివించాను ఎఫెసీ పత్రికలో, దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోమన్నాడు. అంటే దేవుని మూలంగానే ఉంది. ఆ దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే నూతనత్వం ఉంది. ఆయన నూతన స్వభావాన్ని ధరించుకున్న వారు మాత్రమే అద్భుతంగా నడవగలరు. మనం బాప్తిసాలు తీసుకుని మన ప్రవక్తని మార్చుకోకపోతే ఆ బాప్తిసానికి వాల్యూ లేదండి. అసలు ఇది నిజమైన మారు మనసే కాదు. ఏదో తీసుకుంటున్నాము, ములుగుతున్నాము అని మనం ములుగుతున్నాం తప్పితే, ఒక రకంగా చెప్పాలంటే భౌతిక సంబంధం స్నానంతో సమానం. అది మీరు తీసుకునే బాప్తిసాలో స్నానం చేస్తున్న దాంతో సమానం. జస్ట్ ఒళ్ళు తడుపుకుంటున్నారు అంతే ములిగి. ఇది యథార్థం.
ఇది అక్షర సత్యం ఇది. ఆ బాప్తిసానికి విలువ ఎప్పుడు వస్తుంది? నువ్వు క్రీస్తుని నరనరాన నడినెత్తి నుంచి అరికాలు వరకు ఎప్పుడైతే నువ్వు అంగీకరించి స్వీకరిస్తావో, ఇక నువ్వు జీవించేవాడు నీవు కాకుండా క్రీస్తే నీ హృదయంలో జీవిస్తాడో, అప్పుడే నువ్వు పరిపూర్ణటువంటి యథార్థమైనటువంటి క్రైస్తవుడు అవుతావు. ఇవేమీ లేదా, ఆ ప్రవక్తనే సరిగా లేదా, నువ్వు క్రైస్తవుడివే కాదు అసలు. కేవలం నామాన్ని ధరించుకున్న క్రైస్తవుడే, అంటే నామకార్థ క్రైస్తవుడివే, పేరుకి క్రిస్టియన్ క్రైస్తవుడు అంతే. కానీ క్రీస్తు లేడు నీలో. క్రీస్తు ఉంటే నీ ప్రవర్తన అలా ఉండదు, నీ బిహేవియర్ అలా ఉండదు, నీ నడవడిక అలా ఉండదు, నీ మాట తీరు అలా ఉండదు, నీ ఆలోచన విధానమే మారిపోద్దే. ఎక్కడ ఉన్నామండి మనం? క్రైస్తువులు అని చెప్పుకున్నామే, క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ భక్తిపరులు అనుకున్నామే. ముందు మన ప్రవర్తన మారాలి, మన బుద్ధి మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మన నడవడిక కంప్లీట్గా చేంజ్ అవ్వాలండి. బాప్తిసం ద్వారా నువ్వు మునిగి ఎప్పుడైతే నీ పాపాలను సమాధి చేసుకుని తిరిగి లేస్తావో, ముంచబడి తిరిగి ఎప్పుడైతే నువ్వు లేస్తావో, అప్పుడే నువ్వు ఆత్మీయంగా నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసి నూతన స్వభావాన్ని ధరించుకుని లేచినట్టే. క్రీస్తునందు నువ్వు నూతనంగా జన్మించినట్టే. ఇక నువ్వు చనిపోయావు నీ పాపాల నిమిత్తం, తిరిగి లేచావు అంటే నూతన స్వభావమే, అంటే నవీన స్వభావాన్ని ధరించుకుని తిరిగి లేచిన వాడు. ఇక నుంచి నీలో నివసించేవాడు క్రీస్తే అయి ఉండాలి, కానీ మరెవరో నువ్వు ఎప్పుడో చనిపోయావు నీ పాపాల నిమిత్తం, అది తెలుసుకుంటలే. బాప్తిసం అని పేరుకి మనం తీసుకుంటున్నాం, కానీ నిజంగా బాప్తిసం తీసుకున్న వారు అలా ఉండరో చెప్తుంది గ్రంథం. అందుకనే పౌలు మా బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు దినదినము అలా ఉండాలండి. అలా ఉండాలి క్రైస్తవుడు అంటే. అద్భుతంగా పౌలు మాట్లాడతాడు, ఇకను జీవించేవాడు నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడో. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తే నాలో నివసిస్తున్నాడో అనే ఉండాలి, అలాగే ఆలోచించేయాలి. నేను కాదే, నేను ఎప్పుడో నా పాపాల నిమిత్తం మరణించానే, నాలో నివసించేది నా క్రీస్తే కదా అని ప్రతి దినము కూడా పశ్చాత్తాప హృదయంతో నా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే ప్రతి క్షణము అదే కదా క్రైస్తవ జీవితం. ఎప్పుడైతే నువ్వు ప్రతి క్షణము అయ్యో నా కోసం ప్రాణం పెట్టాడు క్రీస్తు, ఆయనలో నేను తిరిగి జన్మించానే, నూతనత్వాన్ని పొందుకున్నానే, ఎక్కడో జీవించేవాడు నేను కాదే, ఆయనే నాలో నివసిస్తున్నాడే, నా ప్రవర్తన మార్చుకోవాలి, నా బుద్ధి మార్చుకోవాలి, నా నడవడిక మార్చుకోవాలి, నా నోటిని కాచుకొని ఉండాలి, నా శరీరాన్ని నేను అదుపులో ఉంచుకోవాలి అని ఎంతమంది ఆలోచన చేస్తున్నారండి? అరే నాకు ఆయన ఆత్మని, ఆయన పరిశుద్ధ ఆత్మని నాకు సహాయంగా ఉంచాడే, నన్ను నడిపించేవాడుగా, నన్ను విడిచిపెట్టకుండా, అనాథలుగా విడిచిపెట్టకుండా ఆయన ఆత్మని నా మీద ప్రొమ్మరించాడే, నాకు తోడుగా ఉంచాడే, పరిశుద్ధాత్ముడు నాకు సహాయకుడిగా నన్ను నడిపించడానికి తోడించాడే అని మనం ఆలోచన చేయకుండా ఎదుగో మనం ఈ లోకంలో బ్రతికేస్తున్నాము, జీవించేస్తున్నాము. ప్రభు రేపు వచ్చినప్పుడు అడుగుతాడు, నువ్వు నా కుమారుని యందు విశ్వాసం ఉంచి అంగీకరించి నూతనంగా జన్మించావు కదా, నువ్వు నా కోసం ఏం చేసావు అంటే ఏం చెప్తారు సమాధానం? ఆలోచన చేశారా? ఆయన వచ్చాడు, వచ్చి రైట్ ఏం చేశారు నా కోసం మీరు అడిగితే ఏం చెప్పుకోగలరు సమాధానం? అయ్యా నీ కుమారుడు నా కోసం పంపించి మరణం గావించావే, ఆయన కోసం నీ చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాను, నీ కోసం నేను ఈ పని చేశాను అని ధైర్యంగా చెప్పగలిగేవారు ఎంతమంది ఉన్నారండి? ఒక్కరు కనపడరు. ప్రభు కోసం నువ్వు ఏం చేసావు పని అంటే, ఆయన అప్పగించిన పని నువ్వు ఏం చేసావు? అసలు 1% అని చేసావా? ఆలోచించేయాలి ప్రతి క్రైస్తవుడు. క్రైస్తవ జీవితం అంటే ఏదనుకుంటున్నారు? క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఏంటి అనుకుంటున్నారు వాళ్ళు? క్రీస్తునందున్న వారు సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటారు. పౌలు అదే అంటాడు, అన్నీ నథింగ్
క్రీస్తు నాకు తోడుంటే నాకు ఏది అక్కర్లేదు. కానీ మనం అన్నీ కావాలి. మనకే అన్నీ కావాలి. లోకంలో ఉన్నదంతా మనమే పోగేసుకుంటున్నాం. అవునా? నిజ క్రైస్తవుడికి, ఒక ట్రూ క్రిస్టియన్కి లోకం మీద ఆశ చచ్చిపోద్దండి. యథార్థం ఇది. ఒక క్రైస్తవుడికి లోకం మీద ఆశ కంప్లీట్గా చనిపోద్ది. లోకాశలన్నీ చచ్చిపోతాయి ఎప్పుడో. క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు మనపూర్వకంగా అంగీకరించి నీ హృదయంలో భద్రపరచుకుంటావో, లోకంలో నాకు ఏది అక్కర్లేదనుకుంటావు. అలాంటి ఫీలింగ్ నీకు ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో అప్పుడే నువ్వు పరిపూర్ణ క్రైస్తవుడు. ఒకవేళ నీకు లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంపాలు అన్నీ నీకు ఇంపుగా కనపడుతున్నాయంటే నీలో క్రీస్తు లేనట్టే. గుర్తుపెట్టుకోండి. లోకం బాగా నేను అట్రాక్ట్ చేస్తుందా? ఖచ్చితంగా నీవు క్రీస్తుని నామకార్థంగానే అంగీకరించి ఉంటావు, కానీ పరిపూర్ణ క్రైస్తవుడు కాదు. నువ్వు ఎప్పుడైతే లోకాన్ని ద్వేషించుకుంటావో, సమస్తాన్ని నష్టంగా నువ్వు పెంటగానే ఎంచుకుంటావో అప్పుడే నువ్వు పరిపూర్ణ క్రైస్తవుడు అవుతున్నావు. రెండు గుర్తులండి. పరిపూర్ణ మానవుడికి, అదే పరిపూర్ణ క్రైస్తవుడికి, లోకాన్ని వెంబడించే నామకార్థ క్రైస్తవుడికి రెండు పోలికలు. లోకమంతా నిజ క్రైస్తవుడికి పెంటగా ఎంచుకుంటాడో, ఏది వద్దనుకుంటాడో నిజ క్రైస్తవుడు. నామకార్థ క్రైస్తవుడు లోకాన్ని తేరి చూస్తాడో, అది కావాలి ఇది కావాలనుకుంటాడో. అందుకని వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు అంటాడు. నువ్వు వెచ్చగా ఉంటే నా నోట నుంచి నిన్ను ఉమ్మి వేయని ఉద్దేశిస్తున్నాను, ఉమ్మి వేయడానికి రెడీగా ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, అసలు మనం ఏం చేస్తున్నాం? అసలు మనం జీవించేస్తాం, చలించేస్తున్నాం, ఏదో బ్రతికేస్తున్నాం, కానీ క్రైస్తవులుగా చెప్పుకుంటూ అసలు నిజ క్రైస్తవ జీవితం జీవిస్తున్నామా? ఈ 2026 సంవత్సరంలో ఆలోచించేయండి. ఇప్పుడైనా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టామా? నవీన స్వభావాన్ని, అంటే నూతన సంవత్సరాన్ని ధరించుకుంటాం, కానీ ఆ స్వభావాన్ని ధరించుకోలేకపోతున్నాము. ముఖ్యంగా నీ ప్రవక్తన దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు నీ ప్రవక్తన ఎలా ఉందో సరి చేసుకో, పరిశీలన చేసుకో. ఒకవేళ లేదా, ఎందుకంటే ఆయన ఆకాశం నుంచి ఏం చేస్తున్నాడో చూస్తున్నాడో. జ్ఞానేశ్వర సొలొమోను గారు మొదటి రాజులో జ్ఞాపకం చేశాను. నరపుత్రుల హృదయాల్ని నీవు ఎరుగుదువు. ఖచ్చితంగా కంప్లీట్గా తెలుసు నీకు నన్ను హృదయం. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయండి. ముఖ్యంగా యవనస్తులు మేము మాట్లాడుకున్నాం, బయట ఖచ్చితంగా స్టిక్ చేస్తాం. మొబైల్స్ ఆర్ నాట్ యూజ్డా, లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఖచ్చితంగా పెడతాం. ఎందుకంటే తీసుకొచ్చిన స్విచ్ ఆఫ్ చేసుకోండి, కనీసం అట్లీస్ట్ ఒక్క గంట అన్నా. అది మీ పక్కన మీ జేబులో ఉంటే వాక్యం అపవాదిగాడు ఎన్నవడం. దయించి ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఫోన్లు తీసుకురానవరు. ఎందుకంటే మీరు కుదిరిగా రాయరని, లేదంటే అందులో ఏమైనా చూసి కాపీ కొడతారని. వారి ఉద్దేశాలు వేరు. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సైలెంట్లో పెట్టుకోవడమో, స్విచ్ ఆఫ్ చేసుకోవడమో ఇక్కడి నుంచి, ఈ సంవత్సరం నుంచి కొత్తగా నేర్చుకోండి. ఫోన్లు వాడొద్దని అంటలే, వాడుకోండి, మంచిగా ఉపయోగించుకోండి. ముఖ్యంగా యవనస్తులు మంచిగా ఉపయోగించుకోండి. దాని ద్వారా మీరు దేవుని పని ఎలా జరిగించాలో అలా జరిగించండి. ఎన్ని వందల ఫోన్లు ఉన్నాయి, ఒకళ్ళు ఒక వాక్యం కూడా పెట్టరు. స్టేటస్ చూస్తూ ఉంటాను నేను, ఒక్కళ్ళు పెట్టరు స్టేటస్. దేవుని ఒక వాక్యం చూస్తాను నేను, ఒక్కళ్ళు పెట్టరు. ఏదో అడపదడప కొద్దిమందే నిజంగా. చూడండి, ఈరోజు 2 నెలలు 3 నెలలు కావస్తుంది యూట్యూబ్ ఛానల్ పెట్టి 71,000 మంది చూశారు ప్రసంగాలు. తెలుసండి? సంస్కృతంలో ఎంతమంది అంటున్నారో తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా 70,000, 3 నెలలు అయింది పెట్టి ఛానల్. 71,000 మంది ఇప్పటికీ స్టిల్ చూశారంటే ప్రసంగాలు. చూడండి, దేవుని ఒక వాక్యం ఎంత బలంగా ముందుకు వెళ్తుందో. దేవుడు ఇంకా ముందు ఇంకా బలంగా వాడుకుంటాడేమో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా విశ్వాసం ఉంచుతాను. ఖచ్చితంగా దేవుడు ముందుగా ఇంకా బలంగా వాడుకుంటాడని ఈ ఛానల్ ద్వారా చాలామంది చూస్తున్నారు ప్రసంగాలు. సో ప్రార్థన చేయండి ఏదైనా కానీ. ముఖ్యంగా సంఘ క్షేమాభివృద్ధి బాగుంది, కానీ మిగతా కొన్ని విషయాల్లో సంఘము వెనకబడే ఉంది. దేవునికి ఇవ్వడంలో, ప్రవక్తన విషయంలో ముందుగా ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను. యవనస్తులు, ముఖ్యంగా యవన స్త్రీలు, యవన పురుషులు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా దేవుని మందిరికి వచ్చినప్పుడు కనీసం మీరు వాక్యం వినటానికి ప్రయత్నం చేయండి. ఫోన్లు పట్టుకుని
కూర్చోకండి, దయించి స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదా సైలెంట్లో పెట్టుకోండి. మీరు ఎలాగ ఇంటికి వెళ్ళాక అదే పని చేస్తారు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మీరు అది వదలట్లేదంటే ఆలోచన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోమని ఈ మాటల ద్వారా ఒకసారి మీ హృదయాలని తెరిచి ఆలోచన చేసి ఇక నుంచైనా మీ పాత జీవితాన్ని అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని ఈ నూతన సంవత్సరంలో నూతనంగా ధరించుకోవాలని దేవుని యొక్క ఆత్మ సహాయము మిమ్మల్ని మీ కుటుంబాలకి మరి తోడే ఉండి ఈ నూతన సంవత్సరంలో మరి చక్కటి ప్రవక్తను కలిగి జీవించాలని మరి ప్రభుపేట నేను హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ శ్రద్ధగా మీ అందరూ కూడా వందనం.